నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. సో చాలామంది ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ అని అడుగుతున్నారండి మమ్మల్ని. చాలామంది ఏంటంటే, సార్ మాకు ఏదైనా ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా చెప్పండి, ఎందుకు అంటే మాకున్న ఈ ఖర్చులు తట్టుకోలేకపోతున్నాం బయట మార్కెట్లో అని చెప్తున్నారు. చాలామంది అప్పుడే కొంత అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కూడా ఉంటారు, అలాగే అప్పుడే బీటెక్ చదివి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఇట్లాంటి మీకు ఉన్న ఈ అనుభవంతో ఏదైనా ఒక మంచి ఆప్షన్ ఉందా ఇన్కమ్ ఆపర్చునిటీ అని చెప్తున్నారు. సో చాలామంది ఏంటంటేనండి, ఇలా ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పి చాలామంది ఏదో లాటరీలో కొని, లేకపోతే ఒక కొత్తగా బెట్టింగ్స్ అని వస్తున్నాయి అట్లాంటి వాటిలో డబ్బులు పెట్టి, లేకపోతే అంటే ఒక స్టాక్ మార్కెట్లో ఇట్లా ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు తప్ప లాభం అయితే లేదు. సో ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ అయితే ఎలా ఉంటుందో చెప్తానండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యాక్చువల్గా ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఒక అమీర్పేటలో ఒక అతను ఉండేవాడండి. అతను ఏంటంటే చేసేది జాబు, అతను కన్సల్టెంట్. మనకి ఏంటంటే ఈ కాల్ సెంటర్లో జాబ్ చేస్తాడు, నైట్ షిఫ్ట్లో చేస్తాడు. సో అతను నైట్ షిఫ్ట్లో జాబ్ చేస్తున్నప్పుడు ఏంటంటే అతనికి నైట్ అంతా వర్క్ ఉంటుంది. సో డే టైంలో ఒక 3-4 అవర్స్ ఆయన టైం దొరికేది. కొంచెం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి, చూడండి కాల్ సెంటర్లో అనగానే ఒక రిసీవ్ అలా చేసుకోవాలి, అలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఆయన చాలా బాగా మాట్లాడతాడు, ఆ మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉంది. సో అతను చేసేవాడంటే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకునేవాడు. చాలామంది మొబైల్ నెంబర్స్ గ్యాదర్ చేసేవాడు. అది ఎలా చేయాలో కూడా గ్యాదర్ చేసి అలా చేసుకోవాలి, కొన్ని ట్రిప్స్ ఉంటాయండి. సో అలా ఇన్ఫర్మేషన్ డేటా తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి కాల్ చేసి, ఏమంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల లాభం ఏంటి అని చెప్పేవాడు. జస్ట్ అంతే. ఎవరైతే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ మాకు కావాలండి, తీసుకుందాం అనుకుంటున్నాము, మాకు అవసరం ఉంది అని చెప్పారో అలాంటి వాళ్ళ నెంబర్లని నోట్ చేసి పెట్టుకునేవాడు. సో నోట్ చేసుకుని పెట్టుకునేవాళ్ళు అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అన్ని ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్స్కి ఇచ్చేవాడు. పర్ లీడ్కి 2000 రూపీస్ ఛార్జ్ చేసేవాడు. సో అలా కనుక ఆ ఇన్సూరెన్స్ అడ్వైజర్లు అతను ఫర్దర్గా సంప్రదించి అతనికి కావాల్సిన పాలసీ డిజైన్ చేసి మొత్తం క్లోజ్ అయిన తర్వాత ఒక పాలసీకి ఇతనికి 2000 ఇచ్చేవాళ్ళు. సో అట్లా చూడండి, అతను ఒక సామాన్యంగా అతను ఒక కన్సల్టేషన్గా జస్ట్ ఒక కాల్ సెంటర్లో పనిచేసి నెలకి 30,000 సంపాదించుకుంటే 40,000 సంపాదించుకునేవాడు. ఇలా పార్ట్ టైమ్గా 2-3 గంటలకు పనిచేసి మాత్రమే నెలకి 70,000 సంపాదించేవాడు. సో ఇట్లా అంటే ఒక లీడ్ జనరేషన్ ప్రోగ్రామ్ చేసుకుంటారు చాలామంది. అది గర్ల్స్, లేడీస్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఒక డేటాని కాల్ చేసి అలాంటి కనుక లీడ్స్ జనరేట్ చేయడం అంటారు దీన్ని, ఇట్లాంటి ప్యాసివ్ ఇన్కమ్ని. సో ఇట్లాంటి కనుక మంచి లీడ్స్ని జనరేట్ చేసి కనుక అలా మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళు కనుక పాస్ ఆన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి 2,000 రూపీస్, ఒక మంచి పెద్ద పాలసీ అయితే 3,000 రూపీస్ కూడా తీసుకోవచ్చు. సో అట్లా 2,000-3,000 రూపీస్ పర్ పాలసీ వచ్చినా కూడా మనం నెలకి ఒక 20 చేసుకున్న చాలండి, మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. సో కాబట్టి ఇదండి ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అన్న వాళ్ళందరికీ కూడా. చాలామంది మీ చదువులు కలుసుకోకండి, అనవసరంగా బెట్టింగ్లు కట్టి, లేకపోతే మనకి గేమ్స్ ఆడి, చాలా పబ్జీలు చాలా గేమ్స్ ఉంటాయండి ఆన్లైన్లో, ఇవాళ కొత్తగా వస్తున్నాయి యాప్స్లో. వాటి వల్ల డబ్బులు పోగొట్టుకోవడం తప్ప వచ్చే ఉండవు. మీకు కనుక ఒక మంచిగా రావాలి అంటే మాత్రం ఇట్లా మీరు రియల్ ఎస్టేట్లో కూడా చేయొచ్చండి. చాలామంది తెలిసిన ఫ్లాట్స్ పెడుతుంటారు వెబ్సైట్లో, 99 acres కానీ వాటిలో పెట్టుకుని ఉంటారు. అలాగే వచ్చిన లీడ్ని మనం కనుక బిల్డర్స్ వాడికి పాస్ ఆన్ చేస్తే మనకి 10,000-20,000 కూడా ఇస్తారు. సో అదండి, మనం కనుక ఉన్న చోట సంపాదించాలి, కూర్చున్న చోట సంపాదించాలి, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి మనకు అంటే మాత్రం ఇలా కనుక లీడ్స్ని జనరేట్ చేసి కనుక అడ్వైజర్స్కి వాళ్ళకి ఇస్తుంటే దాని ద్వారా కూడా మనం ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చండి. ఇది ఒక జెన్యూన్ ఇన్కమ్గా ఉంటుంది, ఎటువంటి రిస్క్ లేకుండా ఉంటుంది. మనం కనుక ట్రేడింగ్ చేసి మన ఆప్షన్స్లో పెట్టి, లేదా మనం చాలామంది ప్లాట్ఫామ్స్ల మీద కొంటుంటారు, బై సెల్ అని చేస్తుంటారు, కరెక్ట్ కాదండి, చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు దానివల్ల. సో అలాంటి వాటికి పోకండి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇదేనండి, మనకున్న టైంలో ఎట్లా క్వాలిటీగా ఆ టైంని వాడుకోవడం, అలాగైతే జనరేట్ చేసుకోవడం లీడ్స్ని, ఎవరికైనా అడ్వైసెస్కి పాస్ ఆన్ చేస్తే మాత్రం మనకి ఇన్కమ్ వస్తుంది. సో అదండి, ఇట్లాంటి ద్వారా కూడా మీరు సంపాదించుకొని మీకు వచ్చిన ఇన్కమ్ని దాచుకుంటే కనుక మీకు అత్యధిక లాభం వస్తుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.